హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిగుజుని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి మా ఇంటి ఆవకాయ, అదేనండి మామిడికాయ చట్నీ అన్నమాట. సో దానికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఈ ఎల్లిపాయలు ఒలుచుకోవడం అండి. బాబోయ్, వీటికి కూడా ఏదన్నా కొత్త టెక్నిక్ వస్తే ఎంత బాగుంటుంది కదా, ఇలా ఒలిచే పని కాకుండా. ఇప్పుడు టెక్నాలజీలో కొంచెము అయితే డెవలప్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే ఒలిచే పని కాకుండా ట్రై చేస్తాను. ఇంకా ఆ విషయం మన ఎల్లిపాయలు ఒలచడం పక్కన పెడితే ఇంకొక ప్రాసెస్ వచ్చేసేసి మామిడికాయలు మంచిగా బయటనే కొట్టించుకొని వస్తాం. తర్వాత వాటి పేడు కానీ ఒక చిన్న చెక్క కానీ ఎక్కడన్నా ఉంటుంది, ఇవన్నీ నీట్గా తుడుచుకోవాలి. దట్ జీడి, దాని మీద ఉన్న ఒక స్మాల్ లేయర్ ఉంటుంది, దాన్ని తీసేసడం అదొక పెద్ద టాస్క్ కదా. చూడడానికి అక్కడ మీకు అంత కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కదా. మేము వచ్చేసేసి 10 o'clock ఏమో కూర్చున్నాము. అవి తుడవడము 12:30 అయితే అయ్యిందనమాట. ఒక్కొక్కటి ఇలా మంచి కాటన్ క్లాత్ తోటి తుడిచి వేయాలి. అమ్మ బాబాయ్, నేను చేసిన వరకు చేశాను. ఈలోగా మా హస్బెండ్ వచ్చింటే తను చేస్తున్నాడనమాట. మనం వచ్చేసి సమ్మర్లోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఆ ఫ్యాన్ గాలి కన్నా వీళ్ళు వచ్చి ఇద్దరు ఏసీలో కూర్చొని ఈ మామిడికాయలన్నీ తుడుస్తూ ఉన్నారనమాట. నాది పాత ప్రీవియస్ వీడియో, చట్నీ ఎలా పెట్టాము ఏంటి ఒక్కసారి చెక్ చేసుకుందాము అని నా పాత వీడియోని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ మామిడికాయ పచ్చడిని అయితే ఇక్కడ మామిడికాయ పచ్చడికి తుడుస్తూ ఉన్నారన్నమాట. చాలా కాస్ట్లీ పచ్చడి అని చెప్పవచ్చును. సో నేను అన్ని ఎల్లిపాయలు ఒలిచంగా అన్ని అని చూడటానికి పని ఎక్కువగా కనిపిస్తూ ఉంది, చూసేటప్పటికి కొంచెం అనిపిస్తుంది. సో ఇది వచ్చేసేసి ఆవాలు పిండి, అదండి ఆవాలు వచ్చేసేసి డ్రైగా వేయించుకొని చల్లారినాక పొడి కొట్టుకోవడం. ఇది వచ్చేసేసి మెంతి పిండి అన్నమాట. సో అది వచ్చేసి 100 grams, ఇది వచ్చేసేసి 50 grams అన్నమాట. రెండు సపరేట్గా అయితే వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీనికైతే సాల్ట్ వాడడం. ఎంతసేపటికి మన పెద్దవాళ్ళు రాళ్ళ ఉప్పుని మిక్సీకి పట్టి అయితే వాడుతూ ఉంటారు కదా. సో మేము కూడా అదే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ అన్నీ ఒక ప్రాసెస్గా పెద్దవాళ్ళు చెప్పినది జరుగుతూ ఉంటాయి. ఒక్క కారం విషయం ఒకటి మేము సపరేట్ అన్నమాట. పెద్దవాళ్ళు వచ్చేసేసి ఎండు మిరపకాయలనే తొడిమెల్ని తీసి ఎండలో ఎండబెట్టి పొడి కొట్టి కారం పట్టిస్తుంటారు. మాకెందుకో ఈ పచ్చడి ఉన్నప్పటి నుంచి మాకు 3 mangoes కారం అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అన్నమాట. సో అందుకు మేము మామిడికాయ పచ్చడికి పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ప్రాసెస్ పాటించినప్పటికీ ఈ కారం విషయం ఒక్కటి మేము సపరేట్గా చేస్తూ ఉన్నాము. అది 3 mangoes వాడుతున్నాం. సో ఇక్కడ మన ప్రాసెస్ అన్నీ కూడా సెట్ అయిపోయాయండి. అది కారం రెడీగా ఉంది, ఉప్పు వచ్చేసేసి మిక్సీకి పట్టి పెట్టాను, ఆవాలు పిండిని మిక్సీకి పట్టి పెట్టాను, మెంతి పిండి పట్టేశాను, ఎల్లిపాయలు వచ్చేసేసాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయామంటే మామిడికాయలు కూడా అన్నింటినీ కూడా నీట్గా తుడిచేసేసాం. ఒక మంచి బౌల్ తీసుకున్నాను మా హస్బెండ్. ఇప్పుడు 4 బౌల్స్కి ఒక ఉప్పు ఒక కారము కదా, అంటే మా కొలత చెప్తూ ఉన్నానమాట. ఆబ్వియస్లీ మామిడికాయ చట్నీకి చాలా మటుకు అందరు ఇలాగే చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో 4కి 1 కారం, 1 ఉప్పు వేసేసుకొని ఆవాల పిండి, మెంతి పిండి, ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు కూడా వేయించి కాదండి, నేను ఇందాక ఒలిచి పెట్టాను కదా, ఆ ఎల్లిపాయలు కూడా అన్నీ కూడా ఆ బేషన్లో వేసి ఆయిల్లో అన్నీ కలుపుకున్నాడంట, ఉప్పు కారం అని. ఆ తర్వాత కొంచెం ఆయిల్ని ఈ ముక్కలకు పట్టిస్తున్నాడు అన్నమాట. ఓన్లీ ఆయిల్ అన్నమాట. సో ఆయిల్ ఎందుకు పట్టిస్తున్నాడంటే ముక్క తొందరగా చితకదంటండి. ఆయిల్ పట్టేయడం వల్ల ముక్క మెత్తగా కాదంట. సో ఆయిల్ని పచ్చి ఆయిల్నండి, కాంచిందేం కాదు, పచ్చి ఆయిల్నే మంచిగా ఫస్ట్ ముక్కలకు పట్టించాడనమాట. సో ఆ తర్వాత ఈ రెడీ చేసుకున్నాడు కదా ఉప్పు కారం అన్ని ఇంగ్రీడియంట్స్, అంటే ఇంకేవి మర్చిపోకుండా అన్నీ కూడా
బౌల్లో అయితే కలిపి ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు కొలత అన్నది మిస్ అయిందంటే చాలా కష్టమవుతుంది కదా. సో అందుకోసము అన్నింటినీ కూడా బౌల్లో అయితే రెడీ చేశాడు. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మాకు ఈసారి కొంచెం పెద్ద టబ్బు లేకుండా పోయింది, కొంచెం తిప్పలు పడ్డామనే చెప్పవచ్చును. ఇలా ఈ స్టీల్ బౌల్లో, ఆ తర్వాత పక్కన ఉన్న ఒక టబ్బులో దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అయితే వేసుకొని కలపడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మా హస్బెండ్ చేతిలో ఏ మాయ ఉందో తెలియదండి. జస్ట్ అలా 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 కలుపుతూ ఉన్నాడు కదా, ఆ ఫింగర్స్ తోటి కలుపుతున్నాడు. అది ఎంత రుచి ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ కలుపుతూ ఉన్నాడు కదా, అది ఇంకా మగ్గలేదు కదా, అది జస్ట్ అలా నాలుగుకి టచ్ చేసుకోగానే ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అలా తినేసేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ ఉంటుంది తన హ్యాండిల్లో వచ్చేసేసి. సో కొంతమంది నేను ఉగాది చట్నీ గురించి కూడా చెప్పాను కదా, సో కొంతమంది చేతి వాటం అలాంటిది అనేసి. సో చట్నీ విషయంలో అయితే 100కి 1000 మార్క్స్ అయితే వేయచ్చు అనమాట. అది కూడా మా హస్బెండ్ హ్యాండ్ కండోయ్. నేను చెప్పాను కదా 2 బౌల్స్కి వేసుకున్నాము అనేసి. సో రెండింటిని అయితే నీట్గా కలిపేసేస్తూ ఉన్నాడు అన్నమాట. స్టీల్ బౌల్లో కలిపాడు ఈ బౌల్. కానీ మనం దీన్ని అంతా ఇలాగే 2 బౌల్స్లో అయితే పెట్టాము, ఒక పెద్ద డబ్బాలో పెడతాం. ఇంకా స్టీల్ దాంట్లో అయితే అస్సలు పెట్టకూడదు కదా, ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఎంతసేపటికి మామిడికాయ చట్నీ అంటే ప్లాస్టిక్కే వాడాలి అన్నమాట. కొన్నిటికి ప్లాస్టిక్ వాడద్దండి అని చెప్తూ ఉంటారు కదా, కానీ ఇది ఇయర్లీ సంవత్సరానికి పెట్టుకుంటున్న పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలోనే పెడితేనే అది ఒక ఏమంటారు, మన చట్నీ కలర్ మారకుండా, ఆ టేస్ట్నెస్ తగ్గకుండా ఉంటుంది కదా. సో కొన్నిటిని అయితే మనం ఏమీ మార్చకూడదు, ఎలా ఉందో అలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే దీన్ని మనం షిఫ్ట్ చేస్తున్నాము ఒక డబ్బాలోకి. మాకు వచ్చేసేసి 15-16 ఏమో తీసుకున్నాడు. సో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసేసి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వచ్చేసేసి 1 ఫుల్ ప్యాకెట్ వేశాడు. ఒక హాఫ్ ప్యాకెట్ దాంట్లో కలుపుకోనికే అలా 1.5 ప్యాకెట్ని అయితే వేశాడు అన్నమాట. సో మంచిగా దానికైతే క్లాత్ కట్టేసేసి పెట్టేసేసాము కదా. ఇంకా ఇక్కడ వచ్చేసేసి 3rd డే అంటే ఒక డే పెట్టేసినాక 2 days దాన్ని ఏమీ కదిపించలేదని, దాన్ని ఎలా దేవుని గదిలో అలా పక్కన పెట్టేసాం. ఇది 3rd డే అన్నమాట. 3rd డే రోజు మంచిగా చట్నీని అయితే కలుపుతూ ఉన్నాడు. సో చూసారు కదా మీకు ఆ పర్ఫెక్షన్ ఎంత కరెక్ట్గా అనిపిస్తూ ఉంది. ఆ కలర్ కానివ్వండి, ఆ ఆయిల్ కానివ్వండి, ఆ ఊరడం కానివ్వండి. నేను ఓన్లీ పర్సనల్గా చెప్పాల్సిన అవసరం, ఆ చట్నీ చూడంగానే మీకు తెలిసిపోతుంది కదా. సో చట్నీని అంతా కూడా కలిపేసేసేసాడండి. ఈ బౌల్లో వేసేసుకొని కొంచెం దాంట్లో డబ్బాలోకి దీంట్లోకి వేసి కలిపాడు. ఆ తర్వాత ఇంకా మన ప్రాసెస్ చెప్పాను కదా, ఎంత గ్రేట్ వర్క్స్ చేస్తున్నప్పుడు కొన్ని పాతవి అయితే మనము మిస్ చేయకూడదు కదా. సో ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటే కొన్నిటిని మనం మిస్ చేసేసుకుంటాం. చిన్న స్వీట్ మెమొరీస్ని మిస్ చేస్తాం. ఈ బేషన్లో అడుగున ఉన్న ఆ చట్నీలో వేడి అన్నం వేసి అలా కలుపుకొని తింటూ ఉంటే ఉన్న ఆ మజా ఏమిట్లో వస్తుంది కొంతమంది ఏమనుకుంటారు అనే కన్నా కూడా మనం అలా తినేసేయాలన్నమాట. సో మా హస్బెండ్ అయితే ఎంచక్క ఆ రోజు నాకు ఇంకా చట్నీ కలుపుతాడని తెలిసినప్పటికీ మంచిగా అయితే వేడిగా అన్నం అయితే చేసేసేసాను. హాట్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేసేసాను. సో ఫస్ట్ వచ్చేసేసి గ్రీషుగాడికి పెట్టాడనమాట. ఫస్ట్ ముద్ద గ్రీషుగాడు తినింది, సూపర్గా ఉంది డాడీ అని చెప్తూ ఉందనమాట. ఆ తర్వాత సరే నువ్వు తినులేప్ప అని చెప్పి, అంటే నాకు ఇస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. తను తింటాను, సరే తినులే, నోటి దగ్గరికి పెట్టుకున్నది, అందులో మామిడికాయ అంత ఇష్టంగా చేసుకున్నది మనం కాదనకూడదు కదా. సో 3rd ముద్ద వచ్చేసేసి నాకన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. మా ఇంటి మామిడికాయ పచ్చడి సింపుల్ వేలో సింపుల్ పద్ధతిలో చేసినప్పుడు సూపర్ పోయింది. ఈ బౌల్ నిండా ఉన్న రైస్ అయితే ఆ స్టేజ్కి వచ్చింది. గ్రీష్ గార్డ్ ఏం చేసింది అంటే ముద్దపప్పు కూడా చేసిందన్నమాట. సో ఇంకా ముద్దపప్పు, ఆవకాయ, ఆ రుచి చెప్పాల్సిన పనే లేదు కదండి. మామూలు మాగాయనే
వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటేనే టేస్ట్ డబుల్ అదర్స్. దానికి తోడు ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఇంకా డబుల్ అదర్స్. ఇది వచ్చేసేసి ముద్దపప్పు వేసిన ముద్ద అన్నమాట. సో నాతో పాటు మీరు కూడా ఆ ముద్దను అలా లాగించేసేసి, సో 4 గిన్నెలకు ఒక కారం, ఒక ఉప్పు వేసేసేసాడు. సింపుల్ వేలో అలా బౌల్లో వేసి కలిపేసేసాడు. థర్డ్ డే దాన్ని కలుపుకొని ఇంచక్క అయితే తినేసేసాడు. మా ఆయన చేతిలో ఉన్న మ్యాజిక్ అలాంటిదన్నమాట. సో ఈ విధంగా మా ఇంటి పచ్చడిని అయితే పెట్టేసుకున్నాం. టేస్ట్ అయితే చేసేసాం. కావాల్సిన వాళ్ళకు కూడా పంచామన్నమాట. సో వాళ్ళు కూడా సూపర్గా అయితే నచ్చింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్ తోటి ముందు మీ ముందుకైతే వచ్చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.